నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరండి. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే నేను సర్వదర్శనం టికెట్ల గురించి వీడియోలో చెప్పాక ఇప్పుడు కాలినడక మార్గం దర్శనం టికెట్ల గురించి చెప్పమని చాలా మంది భక్తులు అడుగుతున్నారండి. కనుక కాలినడక మార్గం దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే డిసెంబర్ 4వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 65,265 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,384 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,27,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికైతే ఈరోజు 8 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే ఈరోజు కూడా సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 1 గంట సమయం పడుతుంది. 1 గంటలోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిందండి. నిన్న మొన్నటి కంటే కూడా భక్తుల యొక్క రద్దీ ఈరోజు తక్కువగానే ఉంది. కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి దాదాపుగా 8 గంటల సమయం పడుతోంది. ఈ వీడియోలో చెప్తున్న సమయానికి మీరు కరెక్ట్గా తిరుమల వెళ్ళినప్పుడు ఉండే సమయానికి 1-2 గంటల తేడా ఉంటుందండి. కానీ మీరు ముందే దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారనే ఉద్దేశంతో టీటీడీ వారు ఈ సమయాన్ని వాళ్ళ వెబ్సైట్లో తెలియజేయడం జరుగుతుంది. శని ఆదివారాలలో మాత్రం మామూలు కంటే భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుందండి. ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగానే ఉంది. అందరూ కూడా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో కాలినడకన వెళ్లే భక్తులకు దర్శనం టికెట్లు ఎక్కడ ఇస్తున్నారు, ఎలా తీసుకోవాలో తెలుసుకుందామండి. తిరుమల కొండకు నడిచి వెళ్ళడానికి 2 రకాలైన కాలినడక మార్గాలు ఉన్నాయి. అవేంటంటే అలిపిరి మెట్ల మార్గం మరియు శ్రీవారి మెట్టు కాలినడక మార్గం. ముందుగా అలిపిరి మెట్ల మార్గం అనేది ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుందండి. ఈ అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలనుకునే భక్తులకు కిందనే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు అర్ధరాత్రి 1 గంట లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు ప్రతిరోజు కేటాయిస్తున్నారండి. ఈ టికెట్లు తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ముందు రోజు రాత్రి నుంచి మీరు సర్వదర్శనం టికెట్స్ తీసుకునే కౌంటర్ దగ్గర క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అర్ధరాత్రి 1 లేదా 2 గంటల నుంచి ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే, అంటే ఉదయానికల్లా దర్శనం టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయండి. కాబట్టి మీరు ముందు రోజు రాత్రి నుంచి క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం భక్తులు గమనించవలసింది ఏంటంటే 12 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లల్ని అలిపిరి మెట్ల మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత అలౌ చేయరండి. ఎందుకంటే అక్కడ అడవి జంతువులు తిరుగుతున్నాయి. గతంలో చిన్నపిల్లల పైన అడవి జంతువులు దాడి కూడా చేశాయండి. అప్పుడు న్యూస్లో కూడా వచ్చింది, మన ఛానల్లో కూడా చెప్పాను. కాబట్టి 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలని మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత అలిపిరి మెట్ల మార్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి.
ఇక శ్రీవారి మెట్టు కాలినడక మార్గం అండి. ఈ శ్రీవారి మెట్ల మార్గం అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో వెళ్ళాలనుకునే భక్తులు కిందనే శ్రీవారి మెట్టు స్టార్టింగ్ పాయింట్లో మీకు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. మీరు ఉదయం 5 గంటల కల్లా ఖచ్చితంగా అక్కడికి వచ్చి క్యూ లైన్లో వేచి ఉంటేనే మీకు ఖచ్చితంగా దర్శనం టికెట్లు అనేవి దొరుకుతాయి. ఎందుకంటే ఈ శ్రీవారి మెట్టు స్టార్టింగ్ పాయింట్లో కూడా ఉదయం 5 గంటల నుంచి దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల్లోపే దర్శనం టికెట్లు అన్నీ కూడా అయిపోతాయండి. తర్వాత అవైలబుల్గా ఉండవు. మీరు తెల్లవారుజామున వెళ్తేనే మీకు టికెట్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఈ టికెట్లను కూడా మీరు ఫ్రీగా తీసుకోవచ్చండి. ఎటువంటి కాస్ట్ అనేది లేదు. ఆధార్ కార్డు చూపిస్తే స్కాన్ చేసి మీకు టికెట్లు అనేవి కేటాయిస్తారు. ఈ విధంగా శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులు మాత్రం శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో 1250వ మెట్టు దగ్గర మీరు తీసుకున్న దర్శనం టికెట్ని స్కాన్ చేయించుకొని వెళ్తేనే మీకు దర్శనం అనేది ఉంటుందండి. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళకి మధ్యలో స్కానింగ్ అనేది లేదండి. కేవలం శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో వెళ్ళే భక్తులు మాత్రం దర్శనం టికెట్లు తీసుకున్న తర్వాత మెట్ల మార్గం మధ్యలో ఖచ్చితంగా స్కాన్ చేయించుకొని వెళ్తేనే మీకు దర్శనం అనేది ఉంటుంది. ఇవే కాకుండా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్గా వెళ్ళే భక్తులు కూడా కాలినడక మార్గాలలో నడిచి వెళ్ళొచ్చండి. అలాగే మీరు శ్రీనివాసం కాంప్లెక్స్లో కానీ విష్ణు నివాసం కాంప్లెక్స్లో కానీ ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని కూడా అలిపిరి మరియు శ్రీవారి మెట్ల మార్గాలలో నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా మీరు బస్సులో అయినా కూడా కొండకి వెళ్ళొచ్చు. ఇవండి డిసెంబర్ నెలలో కాలినడక మార్గం దర్శనం యొక్క పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు సమాధానాలను గురించి తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేడం మళ్ళీ జనవరి నెలలో రూమ్స్ రిలీజ్ చేస్తారా? మేము 8వ తేదీకి 300 రూపాయల టికెట్ బుక్ చేసుకున్నాము, ప్లీజ్ రిప్లై అని అడిగారు. 2025 ఫిబ్రవరి నెల వరకు ఆన్లైన్లో రూమ్స్ని విడుదల చేసేసారండి. తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన రూమ్స్ని మళ్ళీ ఆన్లైన్లో రూమ్స్ అనేవి విడుదల చేయరండి. జనవరికి 1 నెలకి ఒకసారి మాత్రమే ఆన్లైన్లో రూమ్స్ని విడుదల చేస్తారు. మీకు ఇప్పుడు రూమ్స్ కావాలి అంటే ప్రతిరోజు తిరుమల కొండపైన CRO ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ కేటాయిస్తారండి. అక్కడ మీరు రూమ్స్ని తీసుకోవచ్చు. ఉదయం 11 గంటల వరకు మాత్రమే రూమ్స్ అందుబాటులో ఉంటాయండి. 11 గంటలు దాటిన తర్వాత దాదాపుగా రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా మీరు ఈ రూమ్స్ని తీసుకోవచ్చు. రూమ్స్ యొక్క కాస్ట్ అనేది సౌకర్యాలను బట్టి ఉంటుంది. అలాగే ఇంకొకరు, మార్చి నెల దర్శనం టికెట్ల విడుదల తేదీ గురించి చెప్పండి మేడం అని అడిగారు. ప్రస్తుతం అయితే 2025 ఫిబ్రవరి నెల వరకు అన్ని రకాలైన దర్శనం టికెట్లను మరియు రూమ్స్ని ఆన్లైన్లో విడుదల చేసేసారండి. 2025 మార్చి నెలకి సంబంధించిన అన్ని రకాలైన దర్శనం టికెట్లను మరియు తిరుమల తిరుపతి రూమ్స్ బుకింగ్ కోటాను ఈ డిసెంబర్ నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి ఇంకా సమాచారం రాలేదు. టీటీడీ వారి నుంచి వీటి గురించి ఏదైనా సమాచారం వచ్చిన వెంటనే అందరికంటే ముందుగా నేను మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి తప్పకుండా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.